అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి చూస్తున్నాను రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, ఏ ఇష్యూస్ లేనట్టు, ఓన్లీ మాధురి ఒక్కటే కనిపించినట్టు. నిన్నటి నుంచి మీడియా ఛానల్స్ అన్నీ యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఒక టీవీ ఛానల్ పెట్టినా, న్యూస్ ఛానల్ పెట్టినా మాధురి మాధురి మాధురి, ఇంకొక న్యూస్ లేదు. నేనేదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏదో దొంగతనాలు చేసినట్టు, మోసాలు చేసినట్టు, దౌర్జన్యాలు చేసినట్టు, ఏదో గంజాయి స్మగ్లింగ్స్, ఇవన్నీ డ్రగ్స్ ఇలాంటివి ఏవో చేసినట్టు న్యూస్ అంతా నా మీదే. ఏంటా అని చూస్తే తిరుమల తిరుపతి దగ్గర గెస్ట్ హౌస్లో ఒక కేక్ కట్ చేశానని. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. తెలిస్తే నేను అనవసరంగా ఇలాంటి పనులు చేయను, వివాదాల్లో ఇరుక్కోవాలని అస్సలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో అడిగినప్పుడు మేము 4th తిరుపతి వెళ్ళాము. 5th దర్శనాని కోసం మార్నింగ్ 7:30 స్లాట్కి మాకు దర్శనం చేసుకున్నాము. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం తనకి సర్ప్రైజ్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ వాళ్ళకి అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళచ్చు అని చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ని తీసుకెళ్ళి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం చెవిరింగులు అవి తనకి బహుమతి ఇచ్చి విషెస్ చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్లో. పాపం తనకి ఈ విషయంతో అసలు ఏ సంబంధం కూడా లేదు. పాపం ఆమె తనుజ దర్శనం కోసం వచ్చింది, తనకి కేక్ కోసం అస్సలు తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేద్దాము, బర్త్డే కదా, స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటాం కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే పాపం అక్కడే ఉంది కదా, తనతో కేక్ కట్ చేయించాలన్న ఆలోచనతో నేనేమో కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు? 2 days నుంచి ఆమెని తగ్గ కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తూ కేసులు పెట్టాలి. ఆమెకేం సంబంధం? ఒకవేళ కేక్ కట్ చేయడం తప్పైతే దానికి బాధ్యురాలి నేను. ఎందుకంటే ఆ కేక్ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ని కట్ చేయించింది నేను. తనకి ఏ సంబంధం లేదు కదా. రాజకీయ కుట్రలో బలి చేయాలంటే మమ్మల్ని బలి చేయండి. ఆ పిల్ల ఏం చేసింది? ఆమెను ఎందుకు ఆడుకుంటున్నారు? చిన్న పిల్ల, దానికి ఎందుకు అంత స్ట్రెస్కి గురి చేస్తున్నారు? నిజంగా ఏవైనా మీరు చేయాలనుకుంటే, మీరు ఏమైనా ట్రోల్స్ చేయాలన్నా, ఒక న్యూస్ ఐటమ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నామే చేయండి. అనవసరంగా తనుజాని కాంట్రవర్సీలోకి లాగద్దు. ఆమె పాపం దర్శనానికి మాత్రమే వచ్చింది, ఆమెకి దర్శనం చేయించాను. కేక్ పట్ల పాపం ఆమెకి ఏమీ తెలియదు. నాకు కూడా కేక్ కట్ చేయకూడదనే విషయం తెలియక నేను కేక్ తీసుకెళ్ళాను. అది కూడా చూడండి, డేట్తో సహా, బిల్తో సహా అన్నీ ఉన్నాయి. నేను ఎగ్లెస్ కేక్ని పట్టుకెళ్ళి ఆమెతో కట్ చేయించాను. మాకు తెలుసు, శ్రీన్ గారు నాకు మరీ చెప్తారు, స్వామి దర్శనంకి వెళ్ళినప్పటి నుంచి మళ్ళా వచ్చినంత వరకు నాన్ వెజ్ కూడా ముట్టుకోవద్దని చెప్తారు, తలంటుకుని వెళ్ళాలని చెప్తారు. కింద నుంచి పై వరకు కూడా మేము మళ్ళీ రిటర్న్ వచ్చినంత వరకు చాలా నియమనిష్టలతో వెళ్ళి వస్తాము. మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం తిరుమల తిరుపతి విషయంలో. ఎందుకంటే జనాల కోసం కాదు, స్వామి భక్తులు మేము, స్వామి కోసం మేము అంత నిష్ఠగా ఉంటాము. సో ఇవన్నీ తెలిసిన మేము తప్పులు ఎందుకు చేస్తాము? సో మీడియా ఛానల్స్ పదే 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 వీటినే చూపిస్తూ మా మీద కేసులు కట్టాలనుకుంటే కట్టండి, మమ్మల్ని ఎదుర్కోండి. అనవసరంగా ఈ వివాదంలో తనూజాని లాగద్దు. తనూజాకి దీనికి పాపం ఏ సంబంధం లేదు, పాపం ఆమెకి ఏమీ తెలియదు. అనవసరంగా ఇలాంటి విషయాల్లో లాగద్దని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.